వందలాది మంది 800 సంవత్సరాలు ముష్కర్లతో పోరాడి 35 కోట్ల మంది హిందువులు చచ్చిపోయి 40,000 గుళ్ళు కూలగొట్టిన వాళ్ళని ఈరోజు సమర్థిస్తారా మీరు? ఇది ఎవడు అడగడు? ఎందుకు అడగారు ఇవన్నీ ప్రతిపక్షాలని? నరకం అనుభవించాల్సిందనే హిందువులు 800 సంవత్సరం అట్లా నరకం చూపించారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినరా మా మీద మరణకాండ మళ్ళీ మొదలుపెట్టినరా? చూస్తలేరా దేశవ్యాప్తంగా? సందేశ్ ఖలీలు కావచ్చు, కశ్మీర్ వ్యాలీలు కావచ్చు, బాంబే బ్లాస్టింగ్లు కావచ్చు, వెస్ట్ బెంగాల్ అవమానాలు కావచ్చు. నిన్న కాక మొన్న అడెవడో పక్క రాష్ట్రం వాడు, తమిళనాడు వాడు ఓట్లు హిందువులని శ్రీరామ అదేంది జనవరి 20 నాడు లైవ్లో చూడనియాడు. మా దేవుని చూడని ఎవడు వాడు? ఎందుకు చూడనియాడు మా దేవుని? ఎందుకు చూడనియండి? మా దేవుడు మా రాముడు గుడి ఏదో బాలరాముడిని పునరుద్ధరించుకున్నాం. అది సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల సుప్రీంకోర్టు మెట్లెక్కినాం, 70 ఏళ్ళు కొట్లాడినాం. ప్రపంచంలో ఉన్న ఒక మెజారిటీ గల దేశం ఎక్కడ చూశారా? మెజారిటీ ప్రజలను అవమానించే పార్టీల్ని ఈ ద్రోహులకు గుణపాఠం చెప్పాలి. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పత్తైన గుణపాఠం చెప్పాలంటే హిందువులు మేల్కొనాల. ప్రతి ఒక్కరూ ముస్లింలు ఎట్లా ఐకమత్యంగా ఉన్నారు. దయచేసి మన హిందువులంతా ఐకమత్యంతో నుండి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. మనతో పాటు దేశ గౌరవం నిలబెడదాం, అభివృద్ధిని చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ తరాలకు ఒక భద్రతమైన ఒక భారతదేశాన్ని మనం ముందుంచుదాం. అదే సార్, మీ నుంచి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలంటే మీరేమిస్తారు? యువత ఒకటే, దయచేసి ఈరోజు యువతనే ఈ దేశానికి వెన్నెముక. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఎప్పుడు కూడా యువకులు అంటే ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి గారికి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరు యువకులు? 22,000 యువకులు చిక్కుపడ్డారు అక్కడ ఉక్రెయిన్ రష్యా వార్లో. 4.5 గంటలు 22,000 మంది యువకులను తీసుకొచ్చాడు. అది దేశ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఆపిండు. వీరికి సన్నాసులారా యాడున్నదరా నాయకత్వ లక్షణాలు మీకు? ఒకడేమో న్యాయయాత్ర అంటారు. న్యాయయాత్ర ఏ న్యాయయాత్ర? రాహుల్ ఖాన్ గారు హిందువులను చంపుకుంటా, హిందువులకు అన్యాయం చేసుకుంటా, హిందువులను అవమానించుకుంటా, హిందుత్వాన్ని నిర్మూలిస్తా తిరిగేటోడు. ఈ మెజారిటీ ఒకసారి గమనించు. 193 200 దేశాలలో మెజారిటీ ప్రజలకు ఎక్కడ అవమానం ఉందా? క్రిస్టియన్ మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్ గౌరవిస్తారు, ముస్లిమ్స్ గౌరవిస్తారు మెజారిటీ దేశాలని. ఉన్నదే ఒక దేశం, దీని పడబట్టనే మరి అందరూ ఎటువైపు బతకాలి చెప్పుని ప్రతిపక్షాల వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ దేశానికి యువతకు దయచేసి మీకు అందరికీ చెప్తున్నా, మీకు తెలుసు ఈరోజు ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, దేశవ్యాప్తంగా యూనివర్సిటీ కావచ్చు, 8 లైన్ హైవేలు కావచ్చు, రోడ్డు విస్తరణలు కావచ్చు, రైల్వే విస్తరణలు కావచ్చు, ఉడాన్ ఫ్లైట్లు కావచ్చు, 70 ఎయిర్పోర్ట్ల నుంచి 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఇండియన్స్కి అంతా ఒక సేఫ్ కావచ్చు, దుబాయ్ లాంటి చోట్ల మందిరాలు కావచ్చు, న్యూజిలాండ్ చోట గౌరవాలు కావచ్చు, ఆస్ట్రేలియా ప్రధాని లాంటి వాళ్ళు భాషని సంబోధించడం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతీయుడికి భారతదేశ ప్రధానికి దొరుకుతున్న గౌరవం, భారతదేశానికి దొరుకుతున్న గౌరవము ఈరోజు దయచేసి గమనించండి. యువకులు మీరే మా వారధులు, మీరే మా వారసులు, మీరే మా అంబాసిడర్స్ ప్రపంచానికి. మీరు చెప్పండి, మీ దేశానికి మీరు చెప్పండి. న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, న్యూయార్క్లో ఉన్న వాళ్ళు చెప్పండి, దుబాయ్లో ఉన్నోడు చెప్పండి, సౌదీలో ఉన్నోడు చెప్పండి, ఖతార్లో ఉన్నోడు చెప్పండి. ఎక్కడండి? ఖతార్లో ఉరిశిక్ష పడ్డ సైనికులను తెచ్చుకున్నాం, నేవీ సైనికులు. కాంగ్రెస్ సన్నాసులు ఇప్పటి వరకు ఖైదీలంతా పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. వీళ్ళ ఆలయంలో ఉన్నారు. 90,000 మంది పాకిస్తాన్ సైనికులను కూడా పట్టుబడ్డప్పుడు కూడా ఇడిసబెట్టిన కాంగ్రెస్ చెవటగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. చూడండి, యువకులకు దయచేసి మీకు ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ కంపెనీలు, ఒక మన ఎటువంటి ఈజీ టు డూయింగ్ బిజినెస్లో ఎక్కడ పోతే అక్కడ ఆన్లైన్లో పర్మిషన్ వెళ్ళండి. ఈరోజు మీ దేశం మీ చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ దేశం మీది, ఈ దేశ భవిష్యత్తు మీది. మీ భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ముడిపడి ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 3వసారి ప్రధానమంత్రిగా పీఠం ఎక్కించండి. ఈ దేశంలో అద్భుతాలు సృష్టిస్తాం. ఎట్లయితే ప్రపంచంలో 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చామో, ప్రపంచంలో 3 తర్వాత 1వ స్థానానికి తీసుకెళ్ళి మీ భారతదేశ యువకులు ప్రపంచవ్యాప్తంగా ఒక మీ డెవలప్మెంట్ కావచ్చు, మీ గౌరవం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అందరినీ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు కల్పించి, వ్యాపార అవకాశాలు కల్పించి, ప్రతి దేశంతో మీరు ఒక ఈజీ టు డూయింగ్ బిజినెస్ చేసి మీ భవిష్యత్తు నిర్మించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది.